వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు లెటర్ ఎంతో ఒక పేరు గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. యూజువల్గా ఎం స్టాండ్స్ ఫర్ మనీ మేనేజ్మెంట్. సో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు. లెటర్ ఎం వాళ్ళు రాహు ప్రభావం వల్ల తెలివి, నిజాయితీ, కష్టపడే గుణం వీళ్ళ సొంతం. సో ఎంకి సంఖ్యాబలం 4 అంటే రాహు. సో హార్డ్ వర్కింగ్ నేచర్, నాలెడ్జ్ వీళ్ళ సొంతం. అండ్ ఈ 4లో పుట్టి కూడా బాధపడిన ఒక పేరు, అంటే దిస్ కామన్లీ కాల్డ్ యాజ్ మూర్తి, MURTHY. సో ఈ మూర్తిలో ఏముంది, ఈయన పడిన కష్టాలేంటి, మన ఇచ్చిన తర్వాత ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఇది డీటెయిల్గా చెప్పుకుందాము. సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 నంబర్లకి వాట్సాప్ చేయండి. మొదటి నంబర్ 9133789199 9133789199. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో మూర్తి గారు సుమారుగా 47 ఇయర్స్ ఏజ్. ఇతను యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ బాగా సంపాదించి ఆస్తి దండిగా ఇచ్చారు మూర్తి గారికి. ఇతను సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్. మూర్తి అనే పేరులో ఎం అంటే 4, యు అంటే 3, ఆర్ అంటే 9, టీ అంటే 2, హెచ్ అంటే 8, వై అంటే 7. టోటల్ సంఖ్యాబలం 33. ఈ 33ని సెల్ఫ్ సాక్రిఫైజ్ నంబర్, ఇతరులకు సాయపడి ఇబ్బందుల్లోకి వెళ్ళే నంబర్, అంటే బలి పశువు, స్కేప్ గోట్ నంబర్. సో ఇతని దగ్గర చాలామంది దగ్గర వాళ్ళు, దూరం వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరు అడిగినా సరే 10,000, 20,000, 50,000, 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 ఇలా అప్పులు తీసుకుంటూనే ఉన్నారు, ఎవరు తిరిగి ఇవ్వట్లేదు. సో ఇతను డబ్బులు దండిగా ఉంది కాబట్టి ఫస్ట్లో ఇనిషియల్గా ఎలాంటి టెన్షన్ పడలేదు. అంటే ఇలా 33 నంబర్ ఏమంటే ఇతరులకి బాగా ఉపయోగపడతారు, ఈ కలికాలంలో పుట్టాల్సిన వాళ్ళు కాదు. సో ఆయన దగ్గర 10 లక్షలు ఉందనుకోండి, ఎవరైనా 10 లక్షలు అయితే ఇచ్చేస్తారు ఎత్తి. అది వస్తుందా రాదా కూడా ఆలోచించరు. సో అమ్మకి బాగాలేదు, తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది, చెల్లికి బాగాలేదు, ఇలా అబద్ధాలు చెప్పినా డబ్బులు ఇచ్చేస్తారు. సో ఈ 33 నంబర్ని చాలామంది ఈజీగా మోసం చేస్తారు, మోసపోతారు. అమ్మాయిల్లో ఉంటే కామన్ నేమ్ జ్యోతి, జ్యోతిలో కూడా ఈ 33 నంబర్. హేమంత్లో కూడా ఈ 33 నంబర్. సో ఈ మూర్తి గారు చాలా డబ్బులు ఇచ్చేసి ఉన్నారు. సో నాకు వాళ్ళ వైఫ్ బలవంతంగా నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత నేను మూర్తి గారి పేరులో ఒక లెటర్ మార్చాను. 7 అక్షరాల్లో పేరు ఉంటే బలము, 7 అంటే శక్తి, 7 కొండలవాడి శక్తి, 7 అంటే బిస్మిల్లా, 7 అంటే జీసస్, 25న పుట్టాడు జీసస్. సో ఈ వారంలో 7 రోజులు, సముద్రాలు 7, సప్త ఋషులు 7, సప్త స్వరాలు 7 వింతలు. సో 7 ఇస్ వెరీ వెరీ సుపీరియర్. అందుకే హెవెల్స్, కోల్గేట్, క్లోజప్, థమ్సప్, శాంసంగ్, ప్రభాస్, హీరో కృష్ణ, హీరో నితిన్ బాగా ఫేమస్ అవడానికి కారణం ఇన్ఫోసిస్. సో 7 లెటర్స్లో పేరు ఉంటే డబ్బు పేరుకి. అందుకే అమెరికా పేరులో కూడా 7 లెటర్స్. అట్లాంటా 7, చికాగో 7, జార్జియా 7. సో ఈ మూర్తి పేరులో కూడా నేను 7 లెటర్స్ పెట్టడం జరిగింది. సో పెట్టిన తర్వాత వెంటనే ఒక 1 మంత్ కోర్సులో ఆయన తప్పు తెలుసుకున్నాడు. ఇలా అన్ని డబ్బులు ఇవ్వడం అంటే మంచోళ్ళకి ఇచ్చేస్తున్నాడు, చెడ్డోళ్ళకి ఇచ్చేస్తున్నాడు. సో జాగ్రత్త పడడం మొదలుపెట్టాడు. సో అందరినీ డబ్బులు మంచిగా అడగడం మొదలుపెట్టాడు. సో నేను చెప్పిన లక్కీ స్టోన్స్ వేసుకున్నాడు. సో మంచి వాళ్ళు 70% ఉన్నారు, డబ్బులు తిరిగి ఇచ్చేశారు. ఈ మొండి వాళ్ళ దగ్గర ఆయనకి 6 months 1 year పట్టింది, కానీ మొత్తం డబ్బులు వసూలు అయిపోయింది. సో ఎవరైతే మంచి నంబర్లో ఉంటారో వాళ్ళు డబ్బులు ఇచ్చింది తిరిగి తీసుకోగలరు. రాంగ్ నంబర్లో ఉంటే చాలా దగ్గర నేను 33 చూసిందేమంటే డబ్బులు ఇచ్చి అడిగినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి తాగిపిచ్చి చంపేయడమో, సో గొంతేకి వస్తారు స్కేప్ గోట్ అంటే. చాలామందిని చూశాను ఇలా చంపబడ్డ 33 నంబర్ వాళ్ళని. రీసెంట్గా ఒక అబ్బాయి ప్రేమిస్తే అబ్బాయి 33. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి ఒప్పుకొని అబ్బాయిని రమ్మని చెప్పి వచ్చిన తర్వాత కొట్టి చంపారు 33 నంబర్ అబ్బాయిని. సో 33లో ఉంటే బలికి పశు అవుతాము, బలి పశువు నంబర్ అంటాము, స్కేప్ గోట్ నంబర్ అంటాము.
సో మూర్తి ఇస్ 33, మనం దాన్ని 35లోకి మార్చాం. చాలామంది ఏమంటే 35 అంటే శని అనుకుంటారు. అమెరికాలో 17 నంబర్ ఉంది, శని లేదు. రామోజీరావు గారు 26 శనిలో లేరు. చిరంజీవి గారు 35 శనిలో లేరు. హీరో కృష్ణ 35, మహేష్ బాబు ఆల్సో 1 సిస్టంలో 35, వీళ్ళెవ్వరు శనిలో. రోసయ్య గారు 35. అంటే అన్ని పదవులు అనుభవించిన నాయకుడు రోసయ్య గారు. సో గవర్నర్ చేశారు, ముఖ్యమంత్రి చేశారు, మంత్రిగా చేశారు. సో 35 అనేది బలం. 35 × 8 నిజాయితీ, డబ్బు, పేరు, కీర్తి. సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయా, మంచి నంబర్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి. రాంగ్ నంబర్ వల్ల జీవితం రాంగ్ అయిపోతుంది. మంచి నంబర్ ఉంటే లైఫ్ బాగుంటుంది. సో నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేసి ఇస్తాను. సో నేను చెప్పిన నంబర్, లక్కీ కలర్, లక్కీ సెల్ ఫోన్ నంబర్, సిగ్నేచర్, లక్కీ స్టోన్స్ చాలా వాడితే లైఫ్ అంతా కూడా మీరు చాలా బాగుంటారు. సో నా అపాయింట్మెంట్ మణికొండలో డైలీ అందుబాటులో ఉంటాను. నేను మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 ఆర్ ఆన్లైన్లో తీసుకోవచ్చు. నాకు ప్రిఫరెన్స్ ఇస్తే నేరుగా రమ్మంట, డైరెక్ట్ అపాయింట్మెంట్. ఎందుకంటే మీరు వచ్చి మీ సమస్యలు నాకు చెప్పక్కర్లేదండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ సమస్య చెప్తాను, పరిష్కారం ఇస్తాను. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి
ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం అని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to evening 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి, అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.